గణపతయే నమః. ఈరోజు 31వ తారీఖు బుధవారము. దీనినే సౌమ్యవారం అంటూ ఉంటాము. ఈరోజు సూర్యోదయం 6:33 మరలా సూర్యాస్తమయం సాయంకాలం 5:46 సూర్యాస్తమయం అవుతుంది. ఈ రోజున పుష్య బహుళ పంచమి తిథి ఉదయం 8:13 పూర్తయ్యి తదుపరి షష్ఠి ప్రవేశిస్తుంది. అదేవిధంగా నక్షత్రం కూడా రాత్రి 10:11 వరకు కూడా హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రవేశిస్తుంది. హస్త చిత్త ఈ రెండు కూడా మంచి నక్షత్రాలు, మంచి కార్యాలు అయ్యేటువంటి నక్షత్రాలు. అదేవిధంగా యోగము సుకర్మ యోగం ఈ రోజున ఉదయం 9:31 వరకు ఉంది. తర్వాత ధృతి యోగం అనేది సిద్ధికాల ప్రవేశిస్తుంది. అలాగే కరణం కూడా తైతుల కరణం ఉదయం 8:13 వరకు, తదుపరి వణిజ కరణం ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు రాహుకాలము. అలాగే యమగంట కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు కూడా యమగంట కాలము. అలాగే దుర్ముహూర్తము ఉదయం 11:36 నుండి 12:24 వరకు కూడా దుర్ముహూర్త కాలము. అదేవిధంగా వర్జము ఉదయం 6:46 వరకు, అంటే ముందర రోజునే, అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే వర్జం ప్రవేశించి అది 6:46 వరకు కూడా కొనసాగింపుగా ఉంటుంది. అదేవిధంగా అమృత ఘడియలో ఈరోజు మధ్యాహ్నం 3:36 నుంచి 5:21 వరకు కూడా అమృత ఘడియలు అనేవి ఉన్నాయి. కనుక ఈ అమృత ఘడియను ఉద్దేశించి ఏ కార్యం చేసినా ఈ అమృత ఘడియలో చేయడం ఉత్తమము. అదేవిధంగా ఈరోజు నక్షత్రంలో కూడా పంచమి తిథి నక్షత్రం ఉండటం, బుధవారం ఉండటం అన్ని యోగదాయకం. మంచి కార్యాలు చేయాలంటే ఇది యోగాన్ని ప్రసాదింపజేస్తాయి. శుభం భూయాత్.